నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. కెనడా మరియు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఆస్ట్రేలియా, కెనడాలో ఎలా స్థిరపడాలి? వీసా ప్రయోజనాలేంటి? పిఆర్ కోసం అర్హతలేంటి? IELTS లో మంచి స్కోర్ ఎలా పొందాలి? పిఆర్ వీసా తర్వాత ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మీరు ఏ కంట్రీస్కి ఇమిగ్రేషన్ అందిస్తారు? ఈ ఎక్సెల్ సర్వీసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ స్టూడెంట్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, అంటే కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, దాంతోపాటు UK కానివ్వండి, ఎవరైతే పర్మనెంట్గా అక్కడ వెళ్ళి జాబ్స్ చూసుకొని అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఈ కంట్రీస్ అనేది ఇమిగ్రేషన్ సర్వీస్ కింద వెళ్ళొచ్చండి. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఎవరైతే అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో, మాస్టర్స్ కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, వాళ్ళు వచ్చేసి ఎడ్యుకేషన్ వీసాస్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఆ సర్వీసెస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ఎక్సెల్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ సర్వీస్ కానివ్వండి, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కానివ్వండి, లేదు అంటే PT అండ్ IELTS కోచింగ్ కానివ్వండి, ఇవన్నీ ట్రైనింగ్తో పాటు ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అండ్ జర్మనీ దట్ ఇస్ అ జాబ్ సీకర్ వీసా అండి, UK స్కిల్డ్ వర్క్ వీసా. ఓకే, అలాగే అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్ అని, స్పాట్ అసెస్మెంట్ అని జరుగుతూ ఉంటాయి, వాటి గురించి ఒకసారి చెప్పండి. ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది డిఫరెంట్ సిటీస్లో ఈవెంట్ అనేది జరుగుతుందండి. ఇది ఇంతకుముందు కూడా చాలా సిటీస్లో జరిగింది, అండ్ హైదరాబాద్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది. ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది చాలా, వాళ్ళ కెరియర్ గ్రోత్ కోసం. ఎందుకంటే అక్కడ ఆ ఈవెంట్కి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారనమాట. అంటే పేరెంట్స్తో పాటు వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అక్కడ ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ అనేది పేరెంట్స్ డౌట్స్ అనేది క్లారిఫై చేయలేకపోతారు, బట్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి తెలుసుకుంటారు అనమాట ఏ కంట్రీ అయితే బెస్ట్, వాళ్ళకి ఏ కోర్స్ తీసుకొని వెళ్ళాలి, ఓకే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, దాంతోపాటు స్కాలర్షిప్స్ కానివ్వండి, ఎక్కడ వస్తే బెటర్ వాళ్ళకి, అండ్ ఫ్యూచర్లో స్టూడెంట్ వీసా తీసుకున్న తర్వాత వాళ్ళకి PR కానీ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అనేది వాళ్ళకి గైడ్ చేస్తారు. ఓకే, గైడ్ చేసినంత ఈజీగా అక్కడ నుంచి ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ కానివ్వండి, ఓకే, అండ్ చెక్ లిస్ట్ కానివ్వండి, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఈ యూనివర్సిటీ అయితే బెటర్ అనేది వాళ్ళు అక్కడ తెలుసుకొని ఈజీగా అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అక్కడ కూడా ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి చాలా ఉంటుంది, అంటే యూస్ఫుల్ అవుతుంది ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది స్టూడెంట్స్కి. అండ్ దాంతోపాటు ఈ స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్స్ కూడా హైదరాబాద్లో జరిగిందండి. ఇంతకుముందు బెంగళూరులో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఇమిగ్రేషన్కి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లోనే మనం చేస్తూ ఉంటాం అనమాట. దీనికి వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఈ స్పాట్ అసెస్మెంట్ డేకి వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఆన్ స్పాట్లో. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాళ్ళ క్వాలిఫికేషన్ కానివ్వండి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఏ కంట్రీకి అయితే బెస్ట్, ఎక్కడ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎక్కడ వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఉంది సక్సెస్ఫుల్లీగా, దేనికి మనం ఎన్ని మంత్స్ అని టైం పడుతుంది, ఎంత ఫీజు అవుతుంది, ఓకే, అండ్ వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది, వాళ్ళ IELTSలో ఎంత తెచ్చుకోవాలనేది ఈ స్పాట్ అసెస్మెంట్ డేలో వాళ్ళు మొత్తం క్లారిఫై చేస్తారు. అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే ఎక్కడ పోతే బెస్ట్, దాంతోపాటు ఇక్కడ ఏ కంట్రీ అయితే బెస్ట్, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి వాళ్ళ ప్రకారంగా, అంటే వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుందని దీంట్లో తెలుస్తుందండి. వన్స్ అక్కడ వాళ్ళు ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసుకొని డైరెక్ట్ అక్కడ నుంచి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే జాబ్ పర్పసే కాకుండా మనకి స్టూడెంట్ వీసా కూడా చేస్తారు? జాబ్ పర్పస్తో పాటు స్టూడెంట్ వీసాస్ కూడా చేస్తామండి. స్టూడెంట్ వీసా వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి, మాస్టర్స్ కానివ్వండి, లేదంటే డబుల్ మాస్టర్స్ కానివ్వండి, లేదంటే బ్యాచిలర్స్కి కానీ వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు స్టూడెంట్స్. ఫస్ట్ చెక్ చేసుకుంటాం వాళ్ళ పర్సంటేజ్ కానివ్వండి, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా, ఓకే, వాళ్ళు పాస్ అవుట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఓకే, దాంతోపాటు వాళ్ళ IELTS స్కోర్ ఎంత, యూనివర్సిటీకి అయితే బెటర్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి స్టూడెంట్ వీసా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, కెనడాకి సంబంధించి కెనడా PRకి ఎంత ప్రాసెస్ పడుతుంది మనకి? టోటల్ కెనడా PR వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఈ టోటల్ ప్రాసెస్ అనేది 8 months. ఇంకోటి చాలామంది ఇక్కడ డౌట్ ఏముంటుంది అంటే ఇన్ ద లెందీ ప్రాసెస్, ఇప్పుడు 8 to 10 months నేను అనగానే చాలామంది చాలా లెందీ ప్రాసెస్ కదా, 1 to 2 monthsలో ప్రాసెస్ కాదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ 8 months ప్రాసెస్ ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందండి. ఈ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరిగితే మనకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక పర్సన్ని ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి అసైన్ చేస్తారు.
ఓకే త్రూ అవుట్ వీసా వచ్చే వరకు వాళ్ళ గైడెన్స్ అనేది ఉంటుంది. ఆ కేస్ ఆఫీసర్ చెప్పిన డాక్యుమెంట్స్ అనేది టైం టు టైం సెండ్ చేస్తే విత్ ఇన్ 6 months కూడా వీసా రావచ్చు, 8 months కూడా పట్టవచ్చు, 10 months డిపెండ్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా మీట్ అవుతారో దాన్ని బట్టి ఫాలోఅప్. 100% ఫాలోఅప్ ఉంటే వీసా వచ్చే ఛాన్సెస్ కూడా 100%గా ఉంటాయండి. ఓకే అండ్ ఈ 8 months ప్రాసెస్లో ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తాం, దాంతోపాటు వాళ్ళ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే వాళ్ళకి ఆ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంతో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ మీట్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ పూల్లో ఎంటర్ అవుతుంది. అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, FSW, PNP అండ్ AAPP అని ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళకి ఐటీ అనేది వస్తుంది. ఐటీ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్స్, వీసా అనేది గ్రాంట్ అవుతుంది. 8 months అనేది ఈ టైం పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా మీరు వినే ఉంటారు టీవీస్లలో కానీ బయట కూడా, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా కూడా వినే ఉంటారు మీరు, బయట డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల చాలా మందిని పంపించేస్తున్నారు. ఓకే ఇక్కడ కరెక్ట్గా ఉండలేదు అంటే డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తున్నారు. దాన్ని బట్టి అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ క్లయింట్ ఫేస్ చేయొద్దని 8 months ప్రాసెస్ అనేది పడుతుంది. డాక్యుమెంట్ ప్రకారంగా అక్కడ వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని. ఓకే అంటే కెనడాకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి పిఆర్కి? ఇక కెనడా పిఆర్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 45, ఈవెన్ 47 వరకు కూడా అప్లై చేయొచ్చు. బట్ 35 తర్వాత మనకి పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఓకే దానికంటే ముందు అప్లై చేస్తే ఇంకా చాలా బెటర్ పాయింట్స్ వస్తాయి కాబట్టి స్కోర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మీకు. అండ్ దాని తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. ఇక్కడ వచ్చేసి ఒకవేళ మాస్టర్స్ ఉన్నా కూడా పర్లేదండి, ఎక్కడ నుంచి కూడా అప్లై చేయవచ్చు. ఈవెన్ ఇండియా త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అక్కడ, లేదంటే వేరే కంట్రీస్లో ఉన్నారు ఆల్రెడీ మీరు స్టూడెంట్ వీసా స్టేటస్ లేదంటే వర్క్ పర్మిట్ స్టేటస్ పైన ఉన్నారు, వేరే కంట్రీస్లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు కెనడాకి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఉంటే సరిపోతుంది, అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, ఈవెన్ ఐటీ ఆర్ నాన్ ఐటీ. అంటే చాలామందికి ఇంకోటి ఏముంటుంది అంటే అక్కడ ఓన్లీ 80% అప్లై చేయవచ్చు, వేరేలో వీసా రాదు అని చాలామంది అనుకుంటారు. లేదు, ఎవరైనా కానీ మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లోనే అప్లై చేయవచ్చు. మాస్టర్స్ ఉంటే 1 year అండ్ గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, అదే హెచ్ఆర్ ఫీల్డ్ అయినా పర్లేదు, లేదంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అయినా పర్లేదు, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, బ్యాంకింగ్, అకౌంట్స్ కానివ్వండి, ఇలాంటి చాలా ఫీల్డ్స్ ఉంటాయి. మినిమం గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంప్లీట్ అయిన తర్వాతనే ఎక్స్పీరియన్స్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఐఎల్స్ అనేది జనరల్ ఉంటుందండి. ఐఎల్స్లో కూడా 2 types ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ వీసాకి రాయాలి అనుకుంటే వాళ్ళు అకాడమిక్ రాస్తారు, కెనడా పిఆర్కి రాయాలనుకుంటే జనరల్, లేదంటే పీటీ కోర్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయవచ్చు అండి. ఓకే దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుంది. ఇది ఎలిజిబిలిటీ ప్రాసెస్. అండ్ దీనికి ఏంటంటే ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. మీకు ఒక కేస్ ఆఫీసర్ అంటే ఎక్సెల్ సైడ్ నుంచి కెనడా ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది, వాళ్ళు అనేది ఎవాల్యుయేట్ చేస్తారు మనకి. ఓకే దీనికి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మనకి 67 ఉంటాయండి. ఈ 67 పాయింట్స్ వచ్చేసి ఈ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ దీనిపైన క్యాల్కులేట్ అవుతుంది. దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. దీంట్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఓకే ఏజ్కి అయినా కానివ్వండి, క్వాలిఫికేషన్కి అయినా కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్కి కానివ్వండి. అండ్ నెక్స్ట్ వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారు, ఎన్ని కంపెనీస్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవెన్ ఒక 1 year అయినా కంటిన్యూగా ఒక కంపెనీలో వర్క్ చేస్తారా లేదా అని చెక్ చేస్తారు. వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి అక్కడ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ డ్యూటీస్ ఏమి ఉండవచ్చు, అండ్ వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, ఓకే వాళ్ళ ఎస్టిమేట్ చేసిన తర్వాత వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఏంటి, ఓకే ఇవన్నీ ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. వన్స్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తే దెన్ మనం ఈ వీసా ప్రాసెస్ అనేది కెనడాని స్టార్ట్ చేయవచ్చు. ఇది ఎలిజిబిలిటీ యాక్చువల్లీ. అండ్ దాని క్లయింట్కి కూడా టోటల్గా వితిన్ 24 to 48 hours ఆ రిపోర్ట్ పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది మూవ్ అవుతుంది. ఓకే అలాగే కెనడాకి సంబంధించి ఈసీఏ అంటే ఏంటి? ఇక కెనడాకి సంబంధించి ఈసీ వచ్చేసి ఇప్పుడు వన్స్ వాళ్ళకి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కేస్ ఆఫీసర్ అనేది వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి. వాళ్ళ ప్రొఫైల్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ అనేది సెండ్ చేస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా డాక్యుమెంట్ సెండ్ చేయాలి. ఓకే ఈసీ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాం. ఓకే వాళ్ళు అనేది హెల్ప్ తీసుకుంటారు, WES వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. వీళ్ళు అనేది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారండి. వాళ్ళు ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వెరిఫై అవుతాయి. అంటే యూనివర్సిటీ అనేది రికగ్నైజ్డ్ ఉందా లేదా, అంటే అక్కడ వెస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఓకే ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30 to 45 days లోపల వచ్చేస్తుందండి. వన్స్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అండ్ ఫర్దర్గా మూవ్ అవుతాం మనం. ఓకే
కెనడా పిఆర్కి సంబంధించి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి మనకి? కెనడా పిఆర్కి ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఎవరెవరు వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదా, లేకపోతే సింగిల్గా వెళ్ళాలా, లేదా ఫ్యామిలీని తర్వాత తీసుకెళ్ళొచ్చా, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి చాలా డౌట్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి పిఆర్ అనేది మనకి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేసి ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు. లేదు ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళినా అలా కూడా తీసుకెళ్ళొచ్చు. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్ అండి. ఓకే. అండ్ ఈక్వల్గా స్పౌస్కి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అక్కడ అవర్లీ బేస్ సాలరీస్ ఉంటాయి. ఓకే. ఇక్కడికి మనకి ఇండియా కంటే ఒక 10 times బెటర్ సాలరీస్ అక్కడ వాళ్ళకి వస్తాయి. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీస్ అండి. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈవెన్ వాళ్ళు ఒకవేళ యూఎస్కి వెళ్ళాలి, ఈ మధ్య యూఎస్ వీసా రావడం కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ యూఎస్కి వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళనేది సిటిజన్షిప్ వచ్చిన తర్వాత యూఎస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి జాబ్ అసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది ఎక్సెల్ నుంచి మెయిన్గా? ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే వీసా సక్సెస్ఫుల్లీగా వస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎలా అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వీసా వచ్చినంత అక్కడ పోయి వెతకాలా, అక్కడ ఎవరికి ఏం తెలీదు, ఎవరు రిలేటివ్స్ ఉండరు ఏంటి అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. వీళ్ళకి అనేది ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకు వీసా వచ్చిన తర్వాత కూడా ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎక్సెల్ అనేది యూఎస్ఏ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన క్లయింట్స్ కానివ్వండి ఆల్రెడీ ఇమిగ్రేషన్ ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ 15 to 17 years నుంచి ఉన్న కంపెనీ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళే ఉంటారు. అండ్ పిఆర్ వీసాస్ పైన కూడా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ త్రూ కానివ్వండి, లేదు మాకు తెలిసిన ఐటీ ఆర్ నాన్ ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఓకే, వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా మేము క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి హెల్ప్ కావడానికి. అండ్ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి త్రూ అవుట్. సార్ అలాగే కెనడాకి సంబంధించి ఎఫ్డబ్ల్యూఎస్, పిఎన్పి, ఏఐపిపి ఈ ప్రోగ్రామ్ ఇదంతా ఏంటి? అంటే దీనికి ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మన ప్రొఫైల్ పిక్ కావాలి అంటే సటన్ మనం పోల్ ఎంటర్ కావాల్సి వస్తుంది. ఓకే. ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి వన్స్ మన స్కోర్ మనం మీట్ అయిన తర్వాత ఓకే ఫస్ట్ పూల్ ఎంటర్ అవుతాం అనమాట. పూల్ ఎంటర్ అవుతే మనకు 3 programs అనేది ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ అనేది ఎఫ్ఎస్డబ్ల్యూ అనేది ఉంటుంది, తర్వాత పిఎన్పి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏఈపిపి అండి. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సెంట్రల్ అండి. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో వచ్చేసి దాని రిక్వైర్మెంట్ అంటే ఆ సిఆర్ఎస్ స్కోర్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా, మన ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అండ్ నెక్స్ట్ లేదు మనకు ఐఎల్ స్కోర్ తక్కువ వచ్చింది, కొంచెం సిఆర్ఎస్ స్కోర్ తక్కువ వచ్చింది అంటే సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ అ పిఎన్పి అండి. పిఎన్పిలో ఎలా ఉంటుందంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. దీంట్లో మనకి ప్రొవిన్సెస్ ఉంటాయి. ఈ ప్రొవిన్సెస్ అనేది టైం బై టైం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అంటే ఐఎల్స్ కానివ్వండి, సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, లేదు అంటే జాబ్ ఆక్యుపేషన్ రిలేటెడ్ కానివ్వండి, ఓకే, ఇక్కడ నుంచి ఇలా వచ్చినా కూడా వాళ్ళకి లేదంటే వాళ్ళకి ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా అక్కడ అండ్ వాళ్ళకి స్పౌస్ ద్వారా ఐఎల్స్ రాసినా కొన్ని పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాని ద్వారా కూడా ఏమైనా పాయింట్స్ వచ్చి పెరిగే ఛాన్స్ ఉన్నా కానీ పిఎన్పి నుండి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి వీసా వస్తే ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా ఒక 2 years ఉండాలి, తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చండి. అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏఈబిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా అంటే 4 states ఉంటాయి. 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినా మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సైమెంటిక్ ఎక్సెల్ అనేది సైమెంటిక్గా 3 చూస్తుందండి. ఎక్కడ మనకు ఆప్షన్ ఉందో అది క్లయింట్తో డిస్కస్ చేసిన తర్వాత అప్లికేషన్ అక్కడ వేస్తాము. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఐటీఏతో తెలుస్తుంది అనమాట ఎక్కడ వచ్చింది ఏంటి అనేది, ఎప్పుడు ఫండ్స్ అనేది సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళకి మెడికల్స్ ఉంటుంది, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్, అండ్ దాని తర్వాత వీసా గ్రాంట్ అవుతుందండి. ఓకే. అలాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి మనకి? అంటే ఇప్పుడు చాలామంది అంటారు అంటే వీసా వచ్చిన తర్వాత అంటే అక్కడ చాలామంది సింగిల్గా వెళ్తారు, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది ఎక్కడ ఉండాలి ఏంటి. ఇప్పుడు కెనడాలో ఆల్మోస్ట్ ఒక 40% కంపెనీస్ అనేది అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయండి. అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ఈ ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ కూడా 8 months ఆఫ్ టైం అండి. 8 months టైప్ ఎందుకంటే సేమ్ డాక్యుమెంటేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఆస్ట్రేలియాకి వచ్చేసి ఎలిజిబిలిటీ పాయింట్స్ ఇక్కడ మనకి 65 ఉంటాయండి. ఈ 65 పాయింట్స్ కూడా ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. ఇక్కడ ఐఎల్స్ అనేది అకాడమిక్ రాయాలండి. ఓకే. అండ్ పీటీ కూడా రాసుకోవచ్చు అకాడమిక్. దీంట్లో ఏదో ఒక రాసుకొని మనం స్కోర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ 65 పాయింట్స్ అనేది వాళ్ళకి వస్తున్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి దీనికి ఎలిజిబిలిటీ అనేది. ఇది కూడా మనకి
5 years ఆఫ్ వీసా ఉంటుంది, 3 to 4 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. ఇక్కడ కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆస్ట్రేలియాలో కూడా. వన్స్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చు అండి. ఇలాంటి చాలా బెనిఫిట్స్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 45 వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దెన్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. అంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా మంది ఆస్ట్రేలియాకి అనేది ఏవైతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందో దానిపైన మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. లేదు అంటే ఒక 5 to 6 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే పాయింట్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, ఇవన్నిటికి మనం ఒకసారి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చెక్ చేసి చూడాలన్నమాట. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే ఈ 65 పాయింట్స్ అనేది వాళ్ళకి వస్తున్నాయా లేవా. ఓకే, ఏజ్కి కానివ్వండి, క్వాలిఫికేషన్కి కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్కి కానివ్వండి, దాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేసి వాళ్ళకి పీటీఏలో కానీ ఐఎల్స్ అకాడమిక్లో కానీ ఎంత వస్తే బెటర్, వాళ్ళకి ఎంత వచ్చే ఇంకా వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళకి. అండ్ దాంతోపాటు వాళ్ళు ఏ సబ్ క్లాస్ అంటే 189 సబ్ క్లాసా, 190 సబ్ క్లాసా అంటే, అండ్ వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని, వాళ్ళకి ఎన్ని కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా చేంజ్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్, రిలవెంటా లేదని ఒకసారి చెక్ చేసుకొని వన్స్ ఆ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయినాక సేమ్ క్లయింట్తో కూడా డిస్కస్ చేసిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్ దాని తగ్గట్టు ఉన్నాయో చెక్ చేసి మనం ఈ ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే దీనికి సంబంధించి స్కిల్ అసెస్మెంట్ ఏ విధంగా చేస్తారు? యా, స్కిల్ అసెస్మెంట్ అంటే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఇది ఎడ్యుకేషన్ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. ఆస్ట్రేలియాకి ఈ డాక్యుమెంట్స్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా ఉంటే మనకు వీసా వచ్చే ఛాన్సెస్ కూడా అంత ఫాస్ట్గానే అయిపోతాయి. అండ్ దీంతోపాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అండి. అంటే వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో చేస్తుంటే దాని దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేశారు అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ లాంటివి అన్ని డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. వన్స్ అది కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 2 to 3 months టైం పడుతుంది ఆ రిజల్ట్ రావడానికి. అండ్ దాని తర్వాత అనేది ఫర్దర్ స్టెప్ అనేది తీసుకుంటాం. ఆస్ట్రేలియాకి సంబంధించి 189 వీసా, 190 వీసా ఇవంటే ఏంటి, వీటి గురించి ఒకసారి? యా, 189 ఇంకా ప్లస్ 190 ఫస్ట్ చెక్ చేసుకుంటామండి. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది అనమాట మనకు దేనికి ఎంత స్కోర్ వస్తుంది అనేది. ఓకే, పీటీకి ఎంత తెచ్చుకోవాలి, ఒకవేళ పీటీలో ఎంత తెచ్చుకోవాలి మనకు 190 రావాలి అంటే లేదంటే అండ్ దాంతోపాటు వచ్చేసి ఈ సబ్ క్లాసెస్లో ఎంతవరకు స్కోర్ తెచ్చుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది మనకు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తుందండి. 189 అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. బట్ ఇంకోటి దాని తగ్గట్టు వాళ్ళ స్కోర్ మీట్ అవుతున్నారా లేదా. ఓకే, లేదు అంటే వాళ్ళ సిఆర్ఎస్ అండ్ సిఆర్ఎస్ కాదు అండ్ పీటీ స్కోర్ ఎంత వస్తుంది అంటే చెక్ చేసుకోవాలి. వాళ్ళ స్కోర్ 65 కంటే అబవ్ ఉందా, 75 ఉందా, దాన్ని బట్టి మనం అప్లికేషన్ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 190 అనేది స్టేట్ స్పాన్సర్ వీసా అండి. ఇక్కడ కూడా చెక్ చేస్తారు పీటీ స్కోర్ కానివ్వండి. ఓకే, అండ్ వాళ్ళ స్కోర్ అనేది 65 ఉందా, 75 ఉందా, దాన్ని బట్టి వాళ్ళు అప్లికేషన్ చేయడానికి చూస్తారండి. ఓకే, అంటే ఆస్ట్రేలియాకి కూడా ఇంగ్లీష్ టెస్ట్ కంపల్సరీ? ఎస్ అండి, ఆస్ట్రేలియా కూడా కంపల్సరీ. ఇప్పుడు ఆస్ట్రేలియా అయినా కెనడా అయినా ఏ కంట్రీకి ఇప్పుడు బేసిక్గా మనం అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలండి. ఎందుకంటే మనం హయ్యర్ పొజిషన్స్లో వెళ్ళాలి అన్న ఫర్దర్గా మన ఫ్యూచర్ అనేది సేఫ్గా ఉండాలన్నా కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలా బెటర్ అవుతుంది. అండ్ ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు, హ్యాపీగా అక్కడ సెటిల్ అవుతున్నారు. ఓకే, మినిమం ఇంగ్లీష్ రావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే లాంగ్వేజ్ ఇక్కడ ఏంటి జనరల్ ఇంకా అకాడమిక్ అండి. కెనడాకి అయితే జనరల్ ఉంటుంది, ఆస్ట్రేలియాకి అయితే అకాడమిక్ ఉంటుంది. ఓకే, సో ఎన్ని పాయింట్స్ రావాలంటారు ఆస్ట్రేలియాకి సంబంధించి? యా, ఆస్ట్రేలియాకి సంబంధించి వచ్చేసి మనకి మోర్ దెన్ 65 అండి. డిపెండ్స్ మళ్ళీ వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి ఎస్టిమేట్ చేస్తారు. 65 or 75 కంటే అబవ్ రావాలి. ఐఎల్స్ అయితే మోర్ దెన్ 65 అండి. దీని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుంది వాళ్ళకి. అంటే చాలా మందికి తక్కువ వస్తుంది, కొంచెం మందికి ఎక్కువ వస్తుంది. అది ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఒకవేళ వచ్చేసి ఐఎల్స్ అనేది మనకి 4 modules ఉంటాయి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని. ఒక్కొక్క దాంట్లో అయితే తెచ్చుకోవాలి అని ఉంటుంది. అంటే మోర్ దెన్ 6 లేదంటే మోర్ దెన్ 7 అనేది మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఓకే, అలాగే యూకే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పిఆర్కి? యా, యూకే ప్రాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. యూకే వచ్చేసి మనకి స్కిల్ వర్క్ వీసా అండి. యూకే స్కిల్ వర్క్ వీసా ఏంటి అంటే అక్కడ మనకి స్పాన్సర్షిప్ వస్తేనే మనం ఈ వీసా అనేది చేయగలుగుతామండి. అక్కడ నుంచి ఆఫర్ లెటర్ ఉంటేనే. దీనికి అనేది ఎక్సెల్ సైడ్ నుంచి ఫస్ట్ 3 to 4 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది చేస్తాము. ఈ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ అయిన తర్వాత క్లయింట్కి వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ టైమింగ్ వచ్చేసి మనకి టైం లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 to 6 months అనే టైం లైన్ పడుతుంది. ఇక్కడ కూడా
చెక్ చేసుకుంటాం డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాళ్ళకి ఆ పాయింట్స్ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా అని చెక్ చేసుకుంటాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, మోర్ దెన్ 6 years ఉందా, 7 years ఉందా, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. యూకే స్కిల్ వర్క్ వీసా అంటాం దీన్ని మనం. ఓకే, దీనికి కూడా ఇంగ్లీష్ టెస్ట్ మళ్ళీ కంపల్సరీ అంటే చూసామండి, అంటే ఇంగ్లీష్ టెస్ట్ అవసరం లేదు, ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం మూవ్ అవుతే బెటర్. ఓకే, అలాగే జర్మనీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ సీకర్ వీసా అది? జర్మనీ జాబ్ సీకర్ వీసా ప్రజెంట్ ఎవరైతే ఐఎల్స్ వితౌట్ ఐఎల్స్ అప్లై చేయాలి అనుకుంటున్నారో, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళనేది జర్మనీకి అప్లై చేస్తే బెటర్. అంటే చాలామందికి ఒక భయం ఉంటుంది ఐఎల్స్ వస్తుందా రాదా అని, వాళ్ళని జర్మన్కి అప్లై చేయాలి. బట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఇంజనీరింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ఐటీ ఫీల్డ్లో కానివ్వండి, ఓకే, లేదా హెల్త్ కేర్ ఫీల్డ్లో కానివ్వండి, అకౌంట్స్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళకు మోర్ దెన్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే జర్మన్ జాబ్ సీకర్ వీసాకి అప్లై చేయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఆపర్చునిటీ కార్డ్ అని అంటున్నాం మనం. ఇది టోటల్గా మనకి 1 year ఆఫ్ వీసా వస్తుందండి. ఓకే, ఈ 1 yearలో మనం అక్కడ జాబ్ తెచ్చుకోగలిగితే ఈజీగా ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత వర్క్ పర్మిట్, బ్లూ కార్డ్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఈ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ 4 months. దీని కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. దీని కూడా పాయింట్స్ క్యాల్కులేట్ అవుతాయి, ఏజ్కి కానివ్వండి, మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి కానివ్వండి. ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ అవుతే దెన్ మనం ఈ జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా ప్రాసెస్ చేస్తాం. దీని కూడా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండిపోవచ్చు అండి. అండ్ చాలామంది వెళ్తున్నారు కూడా జర్మనీకి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ టోటల్గా వచ్చేసి ప్రాసెస్ 4 months. అండ్ దీనిలో ప్రాపర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా చూపించాలి. ఇంకా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, బ్లాక్ అకౌంట్లో ఫండ్స్ అనేది చూపించాల్సి వస్తుంది మనకి. ఓకే, ఫైనాన్షియల్ అంటే డాక్యుమెంట్స్ ఎలాంటివి రిక్వైర్మెంట్ ఉంటాయి? అంటే ఇంత అమౌంట్ అందులో క్రెడిట్ చేయాలి అని అంటే ఏముండదండి. యాక్చువల్గా అది కేస్ ఆఫీసర్ గైడ్ చేస్తారు పూర్తిగా. మనకు వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్గా మన డాక్యుమెంట్స్, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ వచ్చేసి మీకు శాలరీస్ కానీ అలాంటివి వస్తుంటాయి కాబట్టి ఆ శాలరీ స్టేట్మెంట్, బ్యాంక్ స్లిప్స్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా ఉండాలన్నమాట. మీరు ఎప్పటి వరకు ఎప్పుడు జాబ్ వదిలేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పుడు చేస్తున్నారు, లేదా స్టిల్ డూయింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. దాని దగ్గర రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారితే రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, ఆఫర్ లెటర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఈ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా ఉంటే మనకి ఫాలోఅప్ చేస్తే వీసాస్ అనేది ఈజీగా వస్తాయి. ఓకే, అలాగే మనకి టూరిస్ట్ వీసా, విజిట్ వీసా ఇవి కూడా చేస్తున్నాయి ఎక్సెల్? ఎస్, టూరిస్ట్ వీసా అండ్ విజిట్ వీసాస్ కూడా చేస్తాం. ఆల్మోస్ట్ విజిట్ వీసాస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, అండ్ ఈ విజిట్ వీసాస్కి వచ్చేసి ఏంటి అంటే ఇన్విటేషన్ ఉండాలి. అక్కడ అబ్రాడ్లో ఎవరైతే మీరు మీట్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ ఉన్నారో అక్కడ నుంచి మనకి ఇన్విటేషన్ కావాలి, ప్రాపర్ రీజన్, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు అని. ఆ రీజన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే విజిట్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అది ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారు, పిఆర్ స్టేటస్, వర్క్ పర్మిటా, స్టూడెంటా. ఓకే, అంటే చాలామంది గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్తారు, లేదంటే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ని కలవడానికి వెళ్తారు, లేదంటే ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ పార్టీస్కైనా, అంటే బర్త్డేస్కైనా, మ్యారేజ్కైనా వెళ్తూ ఉంటారు. బట్ రీజన్ అనేది కరెక్ట్ ఉండాలి, దాని దగ్గర ప్రూఫ్స్ అనేది ఉండాలి మనకి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళ ప్రూఫ్స్, అంటే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్, ఫండ్స్ కూడా చూపించాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ 2 months వాళ్ళకి ఫండ్స్ చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసి ఉంటే వర్క్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, దాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. పాస్పోర్ట్, ఇన్విటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి విజిట్ వీసాకి. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ప్రాసెస్ టైమింగ్ వచ్చేసి 1 to 1.5 months అనేది టైం పడుతుందండి. ఈజీగా దీన్ని కూడా మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, ఒక స్టూడెంట్ కానీ క్లయింట్ కానీ ఎక్సెలాకి విజిట్ అయితే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు మీరు? వాళ్ళకు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళాలన్నా, ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా వాళ్ళు నియరెస్ట్ బ్రాంచ్కి రావాలి, లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు ఈజీగా. వాళ్ళు దానికి వచ్చినా కానీ ఈజీగా ప్రాసెస్ చేస్తామండి. అంటే వాళ్ళకి దేంట్లో గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి చూస్తాం వాళ్ళ ప్రొఫైల్, అంటే స్టూడెంట్ వీసాకి ఎలిజిబిలిటీయా, పిఆర్కి ఎలిజిబిలిటీయా. అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళకి వచ్చేసి దేంట్లో, అంటే ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుంటే వాళ్ళకి స్టూడెంట్ వీసా అనేది గైడ్ చేస్తాం అనమాట. ఈ యూనివర్సిటీ అయితే బెస్ట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తన ఫ్యూచర్ బాగుంటుందని. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వాళ్ళకు వచ్చేసి వర్క్ అక్కడ వెళ్ళి సెటిల్ కావడానికి, అంటే జర్మనీ బెస్టా, వాళ్ళకి యూకేనా,
లేదా కెనడా, ఆస్ట్రేలియా, వాళ్ళ జాబ్స్ ప్రకారంగా వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏ కంట్రీ మ్యాచ్ అవుతుంది ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత ప్రాసెస్ చేస్తాం. ఇంకా ఎవరైనా కానివ్వండి, ఒకవేళ టూరిస్ట్ వీసాకి అప్లై చేయాలన్నా కానివ్వండి, టూరిస్ట్ వీసా కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ కూడా మనకు వచ్చేసి టూరిస్ట్ వీసా కూడా 1 to 1.5 month ప్రాసెస్ అండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే అక్కడ హాలిడేస్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఎగ్జాక్ట్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, బిజినెస్ జాబా, దాంట్లో ఒకవేళ జాబ్ అయితే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఒకవేళ బిజినెస్ అయితే దానిలో రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని చూపిస్తే ఈజీగా వాళ్ళకి టూరిస్ట్ వీసా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి జహంగీర్ గారు, ఇమిగ్రేషన్కి సంబంధించి మంచి డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో చూసారు కదండి, మీకు అబ్రాడ్కి వెళ్ళాలని, అక్కడ జాబ్ చేయాలన్నా లేదంటే చదువుకోవాలనుకున్నా ఇలాంటి కోరికలు ఏమున్నా కూడా మీరు ఎక్సెల్ అని అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మంచి కెరీర్ గైడెన్స్ అయితే దొరుకుతుంది. ఇది ఇవాళ కెరీర్ టైం.